ఎలా మొదలెట్టామన్నది కాదు, ఎలా ముగించామన్నది ముఖ్యమన్నట్టుగా టీమిండియా ఆసియా కప్ను ముగించింది. ముందు బౌలింగ్లోను, తర్వాత బ్యాటింగ్లోను అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పాకిస్తాన్ కూడా స్టార్టింగ్లో అద్భుతమైన ఆరంభాలు అందినప్పటికీ తర్వాత నిలబెట్టుకోలేకపోయారు. సో ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చివరి మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయడాంకం మోగించింది. అయితే మొదటగా మీకు స్కోర్ కార్డ్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇక మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే మొదట బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత మరో బంతి మిగిలి ఉండగానే ఇండియా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ చాలా తడబడింది. మొదట బ్యాటింగ్కి దిగిన అభిషేక్ శర్మ 5 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 1 పరుగుకి అవుట్ అయిపోయాడు. ఇక అంతా బాగానే ఉంది, శుభ్మన్ గిల్ కూడా బాగానే ఆడుతున్నాడు అనే సమయంలో శుభ్మన్ గిల్ 12 పరుగులకు అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? టీమిండియా అంతా పీకల లోతు కష్టాల్లో పడిపోయింది. కానీ అదే సమయంలో తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకుని ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని తీసుకొచ్చాడు. తిలక్ వర్మకు సపోర్ట్గా సంజు శాంసన్ 24 పరుగులు పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత శివం దుబే 33 పరుగులు పార్ట్నర్షిప్ అయితే ఇచ్చాడు. ఇక చివరి వరకు క్రీజులో ఉన్న తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు స్కోర్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19వ ఓవర్లో శివం దుబే 6 కొట్టబోయి క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. కానీ అదే ఓవర్లో తిలక్ వర్మ భారీ షాట్ ఆడి టీమిండియాకు విజయం ఖాయం చేశాడు. ఈ విజయంతో భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వసారి విజేతగా నిలిచింది. తొలిసారి పాకిస్తాన్ తలపడ్డ భారత్ జయభేరి మోగించింది. దీంతో ఈ టోర్నీ మొత్తంగా 3వసారి కూడా పాకిస్తాన్ ఓడించింది. లీగ్ స్టేజ్లో ఓసారి, సూపర్ 4లో ఓసారి, అలాగే ఫైనల్లో కూడా పాకిస్తాన్ను టీమిండియా ఓడించింది. టీమిండియా మ్యాచ్ల సమయంలో కొద్దిగా తడబడిన ఛాంపియన్స్గా అయితే నిలిచారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.